ఓం శాంతి 19/7/24 మధురమైన పిల్లలు, మీరు డబల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలనుకుంటే చాలా సేవ చేయండి. మీరు డబల్ కిరీటదారులైన రాజులుగా అవ్వాలంటే సేవ ఎక్కువ చేయండి, ప్రజలను తయారు చేయండి. సంగమ యుగంలో మీరు సేవే చేయాలి, ఇందులోనే కళ్యాణం ఉంది. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు పిల్లలకి? డబల్ కిరీటదారులు అంటే సత్యయి మహారాజులుగా అవ్వాలి అనుకుంటే ప్రజల్ని ఇక్కడే తయారు చేసుకోండి. అలాగే సంగమ యుగంలో మీరు సేవ చేయాలి, ఎందుకంటే ఇందులోనే కళ్యాణం ఉంది. సేవ చేయడం వల్ల స్వయం కళ్యాణం జరుగుతుంది, విశ్వ కళ్యాణం కూడా జరుగుతుంది అన్నమాట. ప్రశ్న: పాత ప్రపంచ వినాశనానికి ముందు ప్రతి ఒక్కరూ ఏ సింగారంను చేసుకోవాలి? జవాబు: బాబా అంటారు, పిల్లలైన మీరు యోగ బలం ద్వారా మీ సింగారంను చేసుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వం అంతా పావనంగా అవుతుంది. బాబా ఏమంటున్నారు? యోగ బలం ద్వారా మీరు అలంకరించుకోండి. ఈ యోగ బలం ద్వారానే మొత్తం విశ్వం అంతా కూడా పావనంగా అవుతుంది. ఇప్పుడు మీరు వానప్రస్థంలోకి వెళ్ళాలి, కావున ఈ శరీరంను అలంకరించుకోవలసిన అవసరం లేదు. ఇది పైసా కూడా విలువ చేయింది. దీనిపై మమకారాన్ని తొలగించి వేయండి. వినాశనానికి ముందే బాబా సమానంగా దయాద హృదయులుగా అయ్యి మీ యొక్క మరియు ఇతరుల యొక్క సింగారమును చేయండి. అందులకు చేతికర్రగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. అర్థమైందా? యోగం ద్వారా అలంకరించుకోండి, విశ్వాన్ని పరివర్తన చేయండి. ఇప్పుడు వానప్రస్థ అవస్థ కదా, కాబట్టి శరీరాన్ని అలంకరించుకోవాల్సిన అవసరం లేదు. దేన్ని అలంకరించుకోవాలి? ఆత్మని దివ్య గుణాలనే నగలతో అలంకరించుకోండి, అష్టశక్తులతో అలంకరించుకోండి. బాబా సమానంగా తయారవ్వాలనే శ్రేష్ఠ సంకల్పం చేసి బాబా వేసే ప్రతి అడుగు కూడా బాబా సమానంగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి, చేంజ్ అవ్వండి. శరీరానికైతే అలంకారం అవసరం లేదు, దీనిపైన మమకారం పెట్టుకోకండి. వినాశనానికి ముందే బాబా సమానంగా దయాహృదయులుగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. బాబా అంటున్నారు, పావనంగా అయ్యే దారిని చూపేందుకు తండ్రి వస్తారని పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. వారిని మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని ఈ ఒక్క విషయాన్ని గురించి పిలవడం జరుగుతుంది. ఎందుకంటే పావన ప్రపంచం గతించిపోయింది, ఇప్పుడు పతిత ప్రపంచం ఉంది. పావన ప్రపంచం ఎప్పుడు గతించింది? అది గతించి ఎంత సమయం అయింది అన్నది ఎవరికీ తెలియదు. తండ్రి మళ్ళీ ఈ తనువులోకి వచ్చారన్నది పిల్లలైన మీకు తెలుసు. బాబా మీరు వచ్చి పతితులైన మాకు మేము పావనంగా ఎలా అవ్వాలో దారిని చూపించండి అని మీరే నన్ను పిలిచారు. మనం పావన ప్రపంచంలో ఉండేవారమని, ఇప్పుడు పతిత ప్రపంచంలో ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రపంచం మారుతుంది. కొత్త ప్రపంచ ఆయువు ఎంత, పాత ప్రపంచ ఆయువు ఎంత అన్నదైతే ఎవరికీ తెలీదు. పక్కా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంత ఉంటుందని అంటారు, కచ్చా ఇంటిని నిర్మిస్తే దీని ఆయువు ఇంతే ఉంటుంది అని అంటారు. అది ఎన్ని సంవత్సరాల వరకు ఉండగలదో అర్థం చేసుకోగలరు. మొత్తం ప్రపంచమంతటా ఆయువు ఎంతో మనుషులకు తెలియదు. కావున తప్పకుండా తండ్రి వచ్చి తెలియచేయాల్సి ఉంటుంది. పిల్లలు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం పూర్తవుతుంది, కొత్త పావన ప్రపంచ స్థాపన జరుగుతుందని తండ్రి అంటారు. కొత్త ప్రపంచంలో చాలా కొద్ది మంది మనుషులే ఉండేవారు. కొత్త ప్రపంచం సత్యయుగం, దానిని సుఖధామము అని అంటారు. ఇప్పుడు ఇదేంటి? దుఃఖధామం. దీని అంతం తప్పకుండా రానున్నది. మళ్ళీ సుఖధామపు చరిత్ర పునరావృతం అవ్వనున్నది. ఇది అందరికీ అర్థం చేయించాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. మళ్ళీ ఇతరులకు కూడా ఈ దారిని తెలియచేయండి అని తండ్రి డైరెక్షన్ ఇస్తారు. లౌకిక తండ్రిని గూర్చైతే అందరికీ తెలుసు.
పారలౌకిక తండ్రిని గూర్చి అయితే ఎవ్వరికీ తెలియదు. సర్వవ్యాపి అని అనేస్తారు. భగవంతుడు అంటే ఏమంటారు? సర్వవ్యాపి. కచ్చా మచ్చ అవతారాలు లేక 84 లక్షల యోనుల్లోకి తీసుకువెళ్ళిపోయారు. నన్ను ఏం చేశారు? సర్వవ్యాప్యం చేసేశారు. ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రిని గూర్చి తెలియదు. మరి పిల్లలకి తెలుసా లేదా చెప్పండి? మనకైతే తెలుసు కదా తండ్రి ఎవరు అని. ఎప్పుడైతే తండ్రిని గూర్చి తెలుసుకుంటారో అప్పుడు అర్థం చేసుకుంటారు. రాయి రప్పల్లో ఉన్నట్లయితే వారసత్వం అన్న విషయమే ఉండదు. దేవతలు కూడా పూజిస్తారు, కానీ ఎవరి చరిత్రను గురించి తెలియదు. పూర్తిగా ఈ విషయాల్లో అజ్ఞానులుగా ఉన్నారు. కావున మొట్టమొదటి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. కేవలం చిత్రాల ద్వారా ఎవరూ అర్థం చేసుకోలేరు. మనుషులకు పాపం తండ్రిని గూర్చే తెలియదు. అలాగే మొదటి నుండి ఈ రచన ఎలా రచింపబడ్డదో రచనను గూర్చి కూడా తెలియదు. దేవతల రాజ్యం ఎప్పుడు ఉండేదో, ఎవరినైతే పూజిస్తారో వారిని గూర్చి ఏమీ తెలియదు. సూర్యవంశీయుల రాజధాని లక్షల సంవత్సరాలు కొనసాగింది అని భావిస్తారు. ఆ తర్వాత చంద్రవంశీయులు లక్షల సంవత్సరాలు ఉన్నారని అంటారు. దీనినే అజ్ఞానం అని అంటారు. మొత్తం కల్పం యొక్క ఆయుషే కేవలం 5000 సంవత్సరాలు. కానీ చెప్పడం ఏం చెప్తారు? లక్షల సంవత్సరాలంటే అనేక కల్పాలు కలిపి ఒకటి కింద చెప్తారు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. మీరు దానిని మళ్ళీ రిపీట్ చేస్తారు. బాబా కూడా రిపీట్ చేస్తారు కదా. ఈ విధంగా అర్థం చేయించండి, సందేశాన్ని ఇవ్వండి. లేకపోతే రాజధాని స్థాపన ఎలా జరుగుతుంది? ఇక్కడ కూర్చుండిపోతే అది జరగదు కదా. ఇంట్లో కూర్చునేవారు కూడా కావాలి. వారు డ్రామానుసారంగా కూర్చున్నారు. యజ్ఞం సంభాళన చేసేవారు కూడా కావాలి. కలుసుకునేందుకు బాబా వద్దకు ఎంతమంది వస్తారు? ఎందుకంటే శివ బాబా నుండే వారసత్వాన్ని తీసుకోవాలి. వారసత్వం ఎవరి నుండి లభిస్తుంది? మనకి శివ బాబా నుండే లభిస్తుంది. లౌకిక తండ్రికి కొడుకు పుడితే తాను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలని భావిస్తాడు. కూతురు అయితే వెళ్ళి ఇంకొకరి అరభాగస్వామిగా అవుతుంది. సత్యయుగంలో ఆస్తిపాస్తుల విషయంలో ఎప్పుడు గొడవలు జరగవు. బాబా అంటున్నారు, కొడుకు పుడితే తండ్రి ఏమంటాడు? వారసుడు పుట్టాడంటాడు. అదే కూతురు అయితే వెళ్ళి ఇంకొకరికి అర్ధభాగస్వామి అంటే ఇంకొక అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి తనకి ఎంతో అంత ఇచ్చి పంపించేస్తారు కాబట్టి వారసురాలు అని చెప్పి అయితే అనరు. బాబా అంటారు, సత్యయుగంలో ఆస్తిపాస్తుల విషయంలో ఎప్పుడు గొడవలు జరగవంట. అక్కడ కొలతలు ఉండవు, లెక్కలు ఉండవు కదా. ఇది నాది, అది నీది, నీకు ఎంతవరకే ఉంది, నాకు అంతవరకే ఉంది, ఈ గొడవ ఏమీ ఉండదంటున్నారు. ఎందుకంటే అక్కడ జనాభా తక్కువ, ప్రపంచం ఖాళీగా ఉంటుంది. అప్పుడు కొలతలు ఏముంటాయి? జనాభా పెరిగే కొద్దీ ఇవన్నీ పెరిగిపోతాయి కదా. నాది నీది, మాది మీది అన్నీ. కానీ లాస్ట్కి నాదన్నవాడు వదిలేస్తాడు, నీదన్నవాడు వదిలేస్తాడు. ఎవడైనా సరే ఏం చేయాల్సిందే? వదిలి వెళ్ళిపోవాల్సిందే. కూడా పట్టుకెళ్ళడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. శరీరంలో ఓపుకున్నంత వరకు ఏమనుకుంటాం? అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలనుకుంటాం. ఆత్మ వెళ్ళిపోయే టైం వచ్చేసాక అప్పుడు భగవంతుడు అంటే ఏముంటుంది? భగవంతుడి స్మృతి ఉంటుందా? ఇప్పటి నుంచి లేని అప్పటికప్పుడు రావాలంటే వస్తుందా? చూడండి కథ చెప్తారు. నారాయణ నారాయణ అనుకో అని చెప్పి కొడుకులు ఏం చేశారట? నార కూడా తెచ్చి చూపించారట అతనికి. కానీ పీచు అంటూ ప్రాణం వదిలేశాడు అని చెప్తారు. అంటే భగవంతుడి స్మృతి అనేది ఫస్ట్ నుంచి ఉండాలి. అప్పటికప్పుడు పోయే టైం వచ్చేసింది, ఇంకా ఆత్మ శరీరం నుండి వేరైపోతుంది. అప్పుడేదో పరమాత్మను తలుచుకో, స్వర్గానికి వెళ్తావు, ముక్తి లభిస్తుంది, ఇలా చెప్పడం, వాళ్ళు అనుకోవడం, ఇదంతా మనసు నుంచి వచ్చేది కాదు. భగవంతుడు స్మృతి అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు. మనకిగా ఎప్పుడైతే మన మనసు హృదయపూర్వకంగా తలుచుకుంటామో అప్పుడే పాస్ అవుతాం మనం. ఇక్కడ కామ వికారపు విషయంలో గొడవ జరుగుతుంది. అక్కడ 5 భూతాలు ఉండవు. కావున దుఃఖం నామరూపాలు కూడా ఉండవు. అందరూ నష్టమోహిలుగా ఉంటారు. స్వర్గం ఉండేదని, అది గతించిపోయిందని భావిస్తారు. చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ ఈ ఆలోచనలు పిల్లలైనా మీకు ఇప్పుడే వస్తాయి. బాబా అంటారు, ఈ చక్రము
మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత పునరావృతం అవుతుందని మీకు తెలుసు. సూర్యవంశీల మరియు చంద్రవంశీల రాజ్యం 2500 సంవత్సరాలు కొనసాగిందని శాస్త్రాల్లో ఎవరూ వ్రాయలేదు. బౌద్ధ రాజ్యభవనంలో రామాయణ వింటున్నారు అని వార్తాపత్రికల్లో వచ్చింది. ఏమైనా ఆపదలు వస్తే మనుషులు భగవంతుడిని ప్రసన్నం చేసేందుకు భక్తిలో నిమగ్నమైపోతారు. కానీ భగవంతుడు అలా ప్రసన్నం అవ్వరు కదా. ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? భగవంతుడిని ప్రసన్నం చేసేందుకు చాలా పూజలని, వ్రతాలని, అవని ఇవని చేస్తారు. కానీ అలా భగవంతుడు ప్రసన్నం అవుతాడా? భగవంతుడికి ఆర్భాటం అంతా కావాలా? భగవంతుడికి కావాల్సింది ఏం కావాలి? సత్యమైన మనస్సు. సత్యమైన మనసుకే భగవంతుడు రాజీ అవుతాడు. అవైతే డ్రామాలో రచింపబడి ఉన్నాయి. ఇదంతా కూడా ఏంటి? డ్రామా. ఈ డ్రామాలో అందరి పాత్ర కూడా ఫిక్స్ అయి ఉందంటున్నారు బాబా. భక్తి తర్వాత భగవంతుడు ఉంటారని పిల్లలకు తెలుసు. భక్తికి ఫలమే భగవంతుడు. భక్తి చేసాం ముక్తి కోసం, ఆ ముక్తిని ఇవ్వడానికి తండ్రి వచ్చాడు. భక్తి చేస్తూ చేస్తూ ధనమునంతటినీ పోగొట్టుకుంటారు. ఈ విషయాలను ఏ ఒక్కరూ అర్థం చేసుకుంటారు? ఏ పిల్లలైతే సేవలో ఉంటారో వారు సమాచారాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ పరివారం అని అర్థం చేయించడం జరుగుతుంది. ఈశ్వరుడు దాత. వారు తీసుకునేవారు కాదు, వారికి ఎవ్వరు ఇవ్వరు. ఇంకా అందరూ నష్టపరుస్తూనే ఉంటారు అని చెప్తున్నారు బాబా. మీకు ఎంతటి ధనాన్ని ఇచ్చాను, మిమ్మల్ని స్వర్గాధిపతులుగా తయారు చేశాను, అదంతా ఏమైంది? ఎంతటి నిరుపేదలుగా ఎలా అయిపోయారు అని తండ్రి పిల్లలే మిమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చాను, మీరు ఎంత పదమా భాగ్యశాలులుగా అవుతున్నారు. మనుషులకు ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలీదు. మీకైతే తెలుసు, తెలీదు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఇక్కడ ఉండేది లేదు. ఇది అంతమైపోనున్నది. మనుషుల వద్ద లెక్కలేనంత ధనం ఏదైతే ఉందో అది ఎవ్వరికీ ఉపయోగపడదు. వినాశనమైతే అందరూ అంతమైపోతారు. ఎన్నో మైళ్ళ దూరం వరకు ఎన్నో ఇళ్ళు మొదలైనవి నిర్మింపబడి ఉన్నాయి. లెక్కలేనంత ఆస్తులు ఉన్నాయి. అన్నీ అంతమైపోతాయి కదా. ఏవైనా వస్తాయో కూడా ఏవీ రావు. ఒక అతనంట బాగా ఏదో పోగు పెడదాం, ఏదో అంటే తను మామూలుగా ఉండేవాడు. ఎదురువాళ్ళు కట్టుకునే ఇల్లు వాళ్ళు అవన్నీ చూసి ఎలా అయినా సరే అంత మంచిగా అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడట. మరి పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే తన దగ్గర ఉండే ధనం అయితే తక్కువ ఉంది. అప్పుడు రాత్రి పగలు చాలా చాలా కష్టపడి ఆ ఇంటికి కావలసినంత సంపద పోగొట్టాడు. ఇల్లు కట్టాడు, తృప్తి అవ్వలేదు. ఇంకోటి కట్టాడు, తృప్తి అవ్వలేదు. మళ్ళీ కట్టాడు, తృప్తి అవ్వలేదు. ఇంకా ఊరు మధ్యలో పెద్ద ప్యాలెస్ కట్టాడు. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఎవరు చూసినా చాలా చాలా బాగుంది అనడం మొదలుపెట్టారు. బాగుంది, అయిపోయింది. ఇల్లు కట్టేశాడు, తయారైపోయింది. ఇంట్లో గృహప్రవేశం అయిపోయింది. మంచాలు మంచివి, ఇంకంతా లెక్కలేనంత ఆస్తి. అంటే అంత గొప్ప ఇల్లు అంటే అందులో ఉండే సామాన్లు ఎలా ఉంటాయి మరి? అన్నీ బాగున్నాయి. అయితే అంతా బాగున్నాక అప్పుడు ఇంకా ఆ రోజు ఫంక్షన్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. ఇంకా భార్య పిల్లలు వీళ్ళందరూ అందరితో మాట్లాడుకుంటున్నారు. అంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చారు, అలా జరిగింది, ఇలా జరిగింది, వా అనుకుంటూ బాగుంది. అప్పుడు ఈయన మంచం మీద విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడట. పడుకుంటే ఈయన చెవిలో ధ్వని వినిపిస్తుంది, ఇంకా చాలు, ఇంక నేను వెళ్ళిపోతున్నాను అని. మళ్ళీ వినిపిస్తుంది. ఏంటబ్బా ఇదేంటిది అని చెప్పి లేచేసరికి తన ఎదురుగా తన బింబమే కనిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు అంటే ఈయనకి అలా కనురెప్ప పాటలో తెలుస్తోంది నేను వెళ్ళిపోతున్నాను అనడం. అప్పుడు అడిగాడంటే, ఇదేంటి నువ్వు వెళ్ళిపోవడం? ఇదంతా ఎందుకు కట్టుకున్నాను? ఇదంతా అనుభవించడానికే కదా ఎంత కష్టపడింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? ఈ శరీరం పనిచేయదు కదా అని. అప్పుడు ఆత్మ అందంట, బాగుంది, ఇంతకాలం నువ్వు పాత ఇంట్లో ఉన్నావు, నచ్చలేదు నీకు, కొత్త ఇల్లు కట్టుకున్నావు, చాలా బాగుంది. కానీ కొత్త ఇల్లు కట్టుకుని నువ్వు కట్టుకోవడం ఈ పాత శరీరాన్ని పట్టించుకోవడం మానేసు. షుగర్ వచ్చేసింది, బీపీ వచ్చేసింది,
ఇంకా రకరకాలు ఇంకా అన్నీ వచ్చేసాయి, ఇంకా అన్ని రకాల వ్యాధులు వచ్చేసాయి. ఇది అతికిలు బొంతగా తయారైపోయింది. ఇంక ఈ పాత ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. నువ్వు కొత్త ఇల్లు ఎలాగైతే కట్టేసుకున్నావు అలాగే నాకు ఈ శరీరంతో ఇంకా పని లేదు, ఇందులో ఉండే అవస్థ నాకు రాదు, నేను ఉండలేను, అందుకని నేను వెళ్ళిపోతున్నాను, చాలు ఇంకటితో లాస్ట్ అని చెప్పి ఆ శరీరం నుండి ఆత్మ వేరైపోయిందంట. అంటే ఎంత సంపాదించుకున్నా, ఎంత తెచ్చుకున్నా, ఎంత ఉంచుకున్నా, ఎవరికి ఎంత ప్రాప్తో అంతవరకే. అంతే తప్పించి నేనంత చేసుకున్నాను కదా, ఇంత తినేద్దామన్నా తిన్నాం, ఇంత సంపాదించాను కదా, ఇంత అనుభవించేస్తామన్నా అనుభవించడం, ఏది ఎంతవరకు రాసుంటే అది అంతవరకునే ప్రాప్తిస్తుంది. మనకయ్యున్నది ఎప్పుడు మనల్ని వెతుక్కుంటూ వస్తుంది, మంది కాంది ఎప్పుడు మన దగ్గర ఉండదు. అందుకని దేని వెనకాల దేనిపైన మనం ఏమి పెట్టుకోకూడదు. ఆశ కానీ, కోరిక కానీ, మోహం కానీ. ఎప్పుడు ఏ టైంకి బాబా మనకి ఇవ్వాలో అది మనకి ఇస్తారు. ఎప్పుడైతే దాని ప్రకారంగా మనం ఫాలో అవుతామో మన జీవితం ఉన్నతంగా తయారవుతుందన్నమాట. బాబా అంటున్నారు, లెక్కలేనంత ఆస్తులు ఉన్నాయి, అన్నీ అంతమైపోతాయి. ఎందుకంటే మన రాజ్యం ఉన్నప్పుడు ఇంకెవరూ లేరని మీకు తెలుసు. అక్కడ అపారమైన ధనం ఉండేది. మీరు ముందు ముందు ఏమేం జరుగుతుందో చూస్తూ ఉంటారు. వారి వద్ద ఎంత బంగారం, ఎంత వెండి, ఎన్ని నోట్లు మొదలైనవి ఉన్నాయి, అదంతా బడ్జెట్లో వెలువడుతుంది. ఇంత బడ్జెట్ ఉంది మరియు ఇంత ఖర్చు ఉంది అని అనౌన్స్ చేస్తారు. ఆయుధాలపై ఎంత ఖర్చు ఉందో చెప్తారు. ఇప్పుడు ఆయుధాలపై ఎంతో ఖర్చు చేస్తారు, దానివల్ల సంపాదన ఏమీ ఉండదు. ఇది దాచిపెట్టుకునే వస్తువులైతే కావు కదా. బాబా అంటారు, బంగారం లేక వెండి దాచుకోబడేవి. ప్రపంచం స్వర్ణయుగంగా ఉన్నప్పుడు బంగారు నాణ్యాలు ఉంటాయి. ప్రపంచం స్వర్గంగా ఉన్నప్పుడు సత్యయుగంలో ఏ నాణ్యాలు ఉండేవి? బంగారు నాణ్యాలు ఉంటాయని చెప్తున్నారు బాబా. బంగారు లేక బాబా అంటున్నారు, స్వర్ణయుగం ఉన్నప్పుడు బంగారు నాణ్యాలు ఉంటాయి, వెండి యుగంలో వెండి నాణ్యాలు ఉంటాయి. అక్కడైతే అపారంగా ఉంటుంది కదా. బంగారు ప్రపంచంలో బంగారం, వెండి ప్రపంచంలో వెండి, రాగి ప్రపంచానికి వచ్చేసరికి ద్వాపర యుగంలో రాగివి, ఇప్పుడు కలియుగంలో ఇనుము. మళ్ళీ తగ్గిపోతూ ఇప్పుడు ఏమి విలువడ్డాయో చూడండి, కాగితపు నోట్లు. విదేశాల్లో కూడా కాగితపు నోట్లే ఉన్నాయి. కాగితం పనికి వచ్చే వస్తువేమీ కాదు. ఈ పెద్ద పెద్ద బిల్డింగులు మొదలైనవన్నీ అంతమైపోతాయి, ఇంకేం మిగులుతాయి? కావునే మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఏవైతే చూస్తున్నారో అవేవి లేవనే భావించండి అని బాబా అంటారు. అర్థమైందా? ఎంత బాగా చెప్తున్నారు బాబా ఈరోజు. నా మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఏవైతే చూస్తున్నారో అవేవి లేవనే భావించండి అని బాబా అంటున్నారు. ఇవన్నీ అంతమైపోనున్నాయి. ఎవరు ఎంత సుందరంగా ఉన్నా శరీరం కూడా పాతదే కదా, విలువలేంది. ఈ ప్రపంచం ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, దీనిపై నమ్మకమేమీ లేదు. మనుషులు ఉన్నట్లుండి మరణిస్తూ ఉంటారు, హార్ట్ ఫెయిల్ అయిపోతారు. మనుషులపై నమ్మకమేమీ లేదు. సత్యయుగంలో అలా జరగదు. అక్కడి శరీరం యోగ బలం ద్వారా కల్పతరువు సమానంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలేని మీకు తండ్రి లభించారు. ఇప్పటికి మీరు ఈ ప్రపంచంలో ఉండేది లేదు. ఇది అశుద్ధమైన ప్రపంచం అని వారు అంటారు. ఇప్పటికి యోగ బలం ద్వారా మీ సింగారాన్ని చేసుకోవాలి. అక్కడ పిల్లలు కూడా యోగ బలం ద్వారానే జన్మిస్తారు. అక్కడ వికారము విశ్వమే ఉండదు. యోగ బలం ద్వారా మీరు మొత్తం విశ్వం అంతటినీ పావనంగా తయారు చేస్తారు. అదేమంత పెద్ద విషయము. ఈ విషయాలను కూడా మన ఇంటికి చెందినవారు ఎవరైతే ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, అది మన ఇల్లు. శాంతిధామం ఏంటి? మన ఇల్లు. ఆత్మ యొక్క ఇల్లు ఏంటి? శాంతిధామం. పాత్ర పూర్తయిపోతే అందరూ ఎక్కడికి వెళ్ళిపోవాలి? శాంతిధామానికే. ఎందుకంటే అది మన ఇల్లు. కానీ మనుషులు దానిని ఇంటిగా కూడా భావించరు. ఒక ఆత్మ వెళ్తుంది, ఇంకొకటి వస్తూ ఉంటుంది, సృష్టి వృద్ధి నొందుతూ ఉంటుంది అని వారు అంటారు. రచయిత మరియు రచనను గురించి మీకే తెలుసు. కావున ఇతరులకు అర్థం చేయించేందుకు మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకుని బాబా విద్యార్థులుగా అయిపోవాలి అని చెప్తున్నారు.
అన్నిటినీ తెలుసుకోవాలి, సంతోషంలోకి వచ్చేయాలి. ఇప్పుడు మనం అమరలోకంలోకి వెళ్తాము. అడ్డకల్పం అసత్యమైన కథలు విన్నారు. ఇప్పుడు మనం అమరలోకంలోకి వెళ్తామని మీకు ఎంతో సంతోషం కలగాలి. ఇప్పుడు ఇది మృత్యులోకపు అంతిమము అని చెప్తున్నారు బాబా. మనం సంతోషపు ఖజానాను ఇక్కడి నుండే నింపుకొని వెళ్తాము. కావున ఈ సంపాదన చేసుకోవడంలో, జోలని నింపుకోవడంలో బాగా నిమగ్నమైపోవాలి. సమయాన్ని వ్యర్థం చేయకూడదు. ఇప్పటిక మనం ఇతరుల సేవం చేయాలి, జోలిని నింపాలి. దయార్థ హృదయులుగా ఎలా అవ్వాలో తండ్రి నేర్పిస్తారు. అందులో చేతికర్రగా అవ్వండి. ఈ ప్రశ్నను సన్యాసులు, విద్వాంసులు మొదలైన వారు ఎవరూ అడగలేరు. స్వర్గం ఎక్కడ ఉంటుందో, నరకం ఎక్కడ ఉంటుందో వారికి ఏం తెలుసు? ఎంత గొప్ప గొప్ప పొజిషన్ వారైనా, విమానాల కమాండర్ ఇన్ చీఫ్ అయినా, యుద్ధాల స్టీమర్ల కమాండర్ అయినా వారంతా మీ ముందు ఎంతటి వారు? ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉందని మీకు తెలుసు కదా. స్వర్గాన్ని గుర్చైతే ఎవరికీ తెలియదు. ఈ సమయంలో అన్ని వైపులా మరణ హోమం జరుగుతుంది. మళ్ళీ వారికి విమానాలు లేక సైన్యం మొదలైన వాటి అవసరమే ఉండదు. అన్నీ అంతమైపోతాయి. ఇంకా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఈ విద్యుత్, విమానాలు మొదలైనవన్నీ ఉంటాయి. కానీ ప్రపంచం చాలా చిన్నగా ఉంటుంది. భారతదేశమే ఉంటుంది. ఎప్పుడు? స్వర్గంలో. మోడల్ను చిన్నగానే తయారు చేస్తారు కదా. మృత్యువు చివరిలో ఎలా రానున్నదో ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మృత్యువు ముందు ఉందని మీకు తెలుసు. మేమిక్కడ కూర్చుని బాంబులు వదులుతామని, ఎక్కడ పడితే అక్కడ అందరూ అంతమైపోతారని వారంటారు. సైన్యం మొదలైన వాటి అవసరం కూడా ఉండదు. ఒక్కొక్క విమానానికి కూడా కోట్లాది రూపాయల ఖర్చు అవుతుంది. అందరి వద్ద ఎంత బంగారం ఉంటుంది? టన్నుల కొద్దీ బంగారం ఉంది. అదంతా సముద్రంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. ఈ రావణ రాజ్యం అంతా ఒక దీపం వంటిది. ఇందులో లెక్కలేనంత మంది మనుషులున్నారు. మీరందరూ మీ రాజ్యస్థాపన చేసుకుంటున్నారు. కావున సేవలో బిజీగా ఉండాలి. ఎక్కడైనా వరదలు మొదలైనవి వస్తే వారు ఎలా బిజీగా అయిపోతారో చూడండి. అందరికీ భోజనము మొదలైనవి చేసే సేవలో నిమగ్నమైపోతారు. నీరు వస్తే ముందే పరుగులెత్తడం మొదలు పెడతారు. మరి అంతా ఎలా అంతమైపోతారో ఆలోచించండి. సృష్టి చుట్టూరా సముద్రమే ఉంది. వినాశనమైతే అంతా జలమయమైపోతుంది. అంతా నీరే నీరు. మన రాజ్యం ఉన్నప్పుడు ఈ బాంబే, కరాచీ మొదలైనవేవీ లేవని బుద్ధిలో ఉంటుంది. భారతదేశం ఎంత చిన్నగా ఉంటుంది. ఒక్క భారత భూమి ఒక్కటే ఉంటుంది. మిగతా ఏమీ ఉండవు. అది తీయని నదీ తీరాలపై ఉంటుంది. ఇక్కడ బావులు మొదలైన వాటి అవసరం ఉండదు. నీరు చాలా స్వచ్ఛంగా తాగే విధంగా ఉంటుందట. నదుల వద్ద ఆటపాటలు జరుగుతాయి. అశుద్ధత విషయమేది ఉండదు. దాని పేరే స్వర్గం, అమరలోకం. ఆ పేరు వినగానే త్వరగా తండ్రి నుండి పూర్తిగా చదువుకుని వారసత్వాన్ని తీసుకోవాలని మనసులో కలుగుతుందా? లేదా? మరి కలుగుతుంది కదా. చదువుకోవాలి. మళ్ళీ ఇతరులను కూడా ఏం చేయాలి? చదివించాలి. అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. కల్పపూర్వం ఎవరైతే వారసత్వాన్ని తీసుకున్నారో వారు మళ్ళీ తీసుకుంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే పాపం వారికి తండ్రిని గూర్చి తెలియదు. తండ్రి పవిత్రులుగా అవ్వండి అని అంటారు. ఎవరికైతే అరచేతిలో స్వర్గం లభిస్తుందో వారు పవిత్రులుగా ఎందుకుండరు? మాకు విశ్వ రాజ్యాధికారం లభిస్తున్నప్పుడు మరి మేము ఒక్క జన్మ ఎందుకు పవిత్రంగా అవ్వము అని చెప్పండి. భగవాన్ వాచ, మీరు మీ అంతిమ జన్మలో పవిత్రంగా అయినట్లయితే పవిత్ర ప్రపంచానికి 21 జన్మల వరకు అధిపతులుగా అవుతారని బాబా చెప్తున్నారు. కేవలం ఒక్క జన్మ నా శ్రీమతంపై నడవండి. రక్షాబంధనం కూడా దీని గుర్తే. మరి మనం పవిత్రంగా ఎందుకు ఉండలేము? అనంతమైన తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు. తండ్రి భారతదేశానికి స్వర్గ వారసత్వాన్ని ఇచ్చారు.
దాన్ని సుఖధామము అని అంటారు. అందులో అపారమైన సుఖాలు ఉండేవి. ఇప్పుడు ఇది దుఃఖధామం. ఎవరైనా పెద్దవారికి మీరు ఇలా అర్థం చేయిస్తూ ఉన్నట్లయితే అందరూ వింటూ ఉంటారు. యోగంలో ఉంటూ మీరు తెలియచేసినట్లయితే అందరూ సమయాన్ని కూడా మర్చిపోతారు. 15-20 నిమిషాలకు బదులుగా అరగంట కూడా వినిపిస్తూ ఉండవచ్చు. కానీ అంతటి శక్తి కావాలి. శివుడు వేరు శక్తి వేరు కాదు కదా. శివశక్తి కంబైండ్ అయి ఉండాలి. దేహాభిమానం ఉండకూడదు. ఇక్కడైతే సేవయే చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్యాణం అవుతుంది. రాజులుగా అవ్వాలంటే ప్రజలను తయారు చేసుకోవాలి. తండ్రి ఊరికే తలపై కిరీటం పెట్టరు కదా. ఊరికే కిరీటం పెట్టేస్తారా? కిరీటం పెట్టుకోవాలంటే అర్హత ఉండాలా అక్కర్లేదా? ప్రజలు ద్వికిరీటదారులుగా అవుతారా? ద్వికిరీటదారులుగా అవ్వడమే మీ లక్ష్యం. తండ్రి పిల్లలకు ఉత్సాహాన్ని ఇస్తారు. జన్మ జన్మాంతరాల పాపాలు శిరస్సుపై ఉన్నవి. అవి యోగ బలం ద్వారానే అంతమవ్వగలవు. ఈ జన్మలో ఏమేం చేశారో మీరు అర్థం చేసుకోగలరు కదా. పాపాలను అంతం చేసేందుకు యోగం మొదలైనవి నేర్పించడం జరుగుతుంది కదా. పాపాలన్నీ వినాశనం చేయడానికి ఇప్పుడు యోగం నేర్పించడం జరుగుతుంది. ఇది ఈ ఒక్క జన్మ విషయమేమీ కాదు. తమో ప్రధానుల నుండి సతో ప్రధానులుగా అయ్యే యుక్తిని తండ్రి కూర్చుని తెలియచేస్తారు. అంతేకాని ఇక కృప మొదలైనవి కావాలంటే సాధువుల వద్దకు వెళ్ళి అడగండి అని చెప్తున్నారు బాబా. బాబా అన్ని రకాలుగా తెలియచేస్తున్నారు. ఇంకా మీకు ఇంకా కావాలనుకుంటే ఏం చేయండి? సాధువుల దగ్గరికి వెళ్ళి అడగండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. అమరలోకంలోకి వెళ్ళేందుకు సంగమ యుగంలో సంతోషపు ఖజానాను నింపుకోవాలి. సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. మీ జోలెని నింపుకుని దయార్థ హృదయులుగా అయ్యి అందులకు చేతికర్రగా అవ్వాలి. సెకండ్ పాయింట్, అరచేతిలో స్వర్గాన్ని తీసుకునేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. స్వయాన్ని సతో ప్రధానంగా చేసుకునే యుక్తిని రచించి మీ పైన మీరే కృప చూపించుకోవాలి. యోగశక్తిని జమ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదానము: స్వామిని సదా తోడుగా ఉంచుకుంటూ కంబెండ్ స్వరూపాన్ని అనుభవం చేసుకునే విశేష పాత్రధారి భవ. పిల్లలు బాబాని ఎప్పుడైతే హృదయపూర్వకంగా అంటారో అప్పుడు హృదయ రాముడు హాజరైపోతారు. బాగుంది చూడండి, అందరూ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఏంటి పిల్లలకు బాబా ఏం చెప్తున్నారు? బాబా అని చెప్పి ఎప్పుడైతే మీరు హృదయపూర్వకంగా అంటారో అప్పుడు హృదయ రాముడు హాజరైపోతారట. బాబా అని పిలవగానే బాబా హాజరైపోతారట. కావున్నే హాజరైపోతారని అంటారు. విశేష ఆత్మలు కంబెండిగా ఉంటారు. ఎక్కడ చూసినా అక్కడ మీరే ఉన్నారని అని జనులు అంటారు. కానీ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అక్కడ బాబా తోడుగా ఉన్నారని అంటారు. వారిని చెయ్యువారు మరియు చేయించువారని అంటారు. కావున చెయ్యువారు మరియు చేయించువారు ఇరువురు కంబైండ్ అయిపోతారు. ఈ స్మృతిలో ఉంటూ పాత్రను అభినయించేవారు విశేష పాత్రధారులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా కదా. కంబైండ్ రూపధారి శివుడు శక్తి. అందుకే మనస్ఫూర్తిగా ఏమంటున్నారు? నా బాబా అని చెప్పి పిలవండి చాలు, బాబా హాజరైపోతారు, కష్టాలన్నీ తీరిపోతాయి. స్లోగన్ను: స్వయాన్ని ఈ పాత ప్రపంచంలో అతిథిగా భావించుకుని ఉన్నట్లయితే పాత సంస్కారాలు మరియు సంకల్పాలను గెట్అవుట్ చేయగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా, థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి. ఈరోజు సుమానం
నేను విశేష పాత్రధారి ఆత్మను అనుకోండి. అచ్చా. ఓం శాంతి.